దయచేసి ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధులైన ప్రభావ, బిడ్డలు ఇప్పటి వరకు పాటలు పాడి ప్రార్థన చేసి ఆరాధన చేసి నేను మహిమపరిచాను ప్రభావ. నీకు వందనాలు. మా మధ్యలో మీరు రండి. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామం పేడ కూడి ఉంటారు, అక్కడ నేను ఉంటాను. ఆన్లైన్లో బిడ్డలు అందరూ కూడి ఉంటాడుగా నాయన. జాయిన్ అయిన 14 మంది బిడ్డలు ఉన్నారు. అందరూ చుట్టూ కూడా నీ కంచి వేయండి. ప్రతి బిడ్డను దీవించండి. మాకు కావాల్సిన నీ వాక్యం దంచండి. నీ వాక్యంలో ఉన్న ఆశ్చర్యకరమైన సంగతులు మాకు బయలుపరచండి. నీ సత్యములు మేము గ్రహించడానికి మా మనోనేతలు తెరవండి నాయన. మా కనులకు నీ సత్యం అర్థమగలకు సహాయం చేయండి. నీ సంధించి కాపాడమని ప్రార్థన ఆలకించమని వాక్యం దయచేయమని ఈ బిడ్డలతో నాతో కూడా మీరు మాట్లాడమని యేసునామమున బట్టి బ్రతిమాలి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. మొదటి దినవృత్తాంతాలు 18వ అధ్యాయం మొదటి నుంచి చదువుకున్నాను. మొదటి దినవృత్తాంతాలు 18వ అధ్యాయం మొదటి నుంచి 18. ఇది అయిన తరువాత దావీదు ఫిలిష్తీయులను జయించి వారిని లోపరిచి గాతు పట్టణము దాని గ్రామములను ఫిలిష్తీయుల వశమున ఉండకుండా వారిని పట్టుకొని అతడు మోయాబీలను జయించగా వారు దావీదునకు కప్పము కట్టు దాసులేరి. శోభరాజైన హదదెజరు యూఫ్రటీస్ నది వరకు తన రాజ్యమును వ్యాపించుటకే బయలుదేరగా హమాతును వద్ద దావీదు అతన్ని ఓడించి అతని యొద్ద నుండి 1000 రథములను 7,000 గుర్రపు రౌతులను 20,000 కాల్బలను పట్టుకొనెను. దావీదు ఆ రథంకి కావలసిన గుర్రపులను ఉంచుకొని కడప వాటికి అన్నిటికీ చీలమండలు నరములని వేయి తెగవేయించెను. శోభారాజైన హదదెజరు సహాయం చేయగా దావీదు ఆ 22,000 మందిని హతము చేశాను. తరువాత దావీదు సిరియా సంబంధమైన సమస్యలు మొదటి దినవృత్తాంతాలని మీరు చదివింది. మొదటి దినవృత్తాంతాలు 18 చదివారు కదా. సరే, మొదటి దినవృత్తాంతాలు 17వ అధ్యాయం 1 నుంచి చదువుతున్నాను చూడండి. దావీదు తన ఇంట నుండి ప్రవక్త నాతాను పిలిపించి, నేను దేవదారు మ్రానులతో కట్టబడిన నగర్లో నివాసం చేస్తున్నాను. యెహోవా నిబంధన మందసము తెరల చాటున ఉన్నదని చెప్పగా నాతాను, దేవుడు నీకు తోడై ఉన్నాడు, నీ హృదయమందున్నదంతయు చేయమని దావీదు అనెను. దావీదు రాజు అయిన తర్వాత దానికి ఎలాంటి ఆశ వచ్చిందంటే, దేవుడు దావీదుని ఏమన్నాడంటే, అతను నా హృదయానుసారుడు, నా చిత్తానుసారుడు అన్నాడు. అంటే నా చిత్తం ఏదో అదే చేస్తాడు, నా హృదయంలో ఏముందో అదే చేస్తాడు దావీదు, నేను చెప్పిందే చేస్తాడు అని దేవుడు దావీదుని గురించి సాక్ష్యం ఇచ్చాడు. ఈ దావీదు తన ఎంతో సౌఖ్యంగా ఉన్నాడు. గొడ్లు కాసుకుంటూ కూడా రాజు అయ్యాడు. 78వ కీర్తన ఆఖరి వచనంలో ఏమందంటే, గొర్రెల దొడ్లో నుంచి దేవుడు తను తీసినప్పుడు పాడి గొర్రెలను వెంబడించడం మార్పించి తన ప్రజలైన ఇశ్రాయేలు పరిపాలించేవానుగా చేస్తున్నాను బట్టి అతడు యథార్థ హృదయుడై కార్యములందు నేర్పరే వారిని పరిపాలించను అని దేవుని వాక్యం చెప్తుంది. అంటే తనకి యథార్థమైన హృదయం ఉంది, దేవులో పడతనం ఉంది. ఎక్కడికి వెళ్ళినా సరే దేవుడు తనకి జయమిస్తానే ఉన్నాడు. అయితే అంతా తన సౌఖ్యంగా ఉన్న తర్వాత తన గురించే తాను ఆలోచించుకోలేదు. తాను దేవుని మందిరం గురించి ఆలోచన, దేవుని రాజ్యం గురించి ఆలోచన. దేవుని వాక్యం చెప్తుందంటే ఆయన నీతి రాజ్యాన్ని మొదలు వెతకండి, అప్పుడు మీకు కావలసిన అన్ని దేవుడు మీకు ఇస్తాడని ఉంది. కానీ దావీదు ఆత్మలో తను గ్రహించి మొదటి స్థానం దేవునికి ఇస్తున్నాడు. దావీదు తన ఇంటి నుండి ప్రవక్త నాతాను పిలిపించి, నేను దేవదారు మ్రానులతో కట్టబడిన నగర్లో నివాసం చేస్తున్నాను, యెహోవా నిబంధన మందసము తెరల చోటన ఉన్నదని చెప్పగా నాతాను, దేవుడు నీకు తోడై ఉన్నాడు, నీ హృదయమందున్నదంతయు చేయమని దావీదు అనెను. దేవుడు నీకు తోడై ఉన్నాడు, నీ హృదయంలో ఏముందో అంతా చేసేస్తాయని ప్రవక్త నాతాను పిలిచి దావీదు చెప్పినప్పుడు ఆ ప్రవక్త దావీదుకి అలా చెప్పాడు. దేవుని దగ్గర నుంచి తెలుసుకొని చెప్పలేదు నాతాను.
అది రాజు నాతను చెప్పాడు, నాతను నీ హృదయంలో ఉన్నదంతా నీకు దేవుడు తోడుకున్నాడు కదా, నీకు ఏం ఆలోచన వస్తే అది చేసేది అని చెప్పాడు. అయితే ఆ రాత్రి అందు దేవుని వాక్కు నాతానుకు ప్రత్యక్షమై ఎలాగో సెలవిచ్చాడు. నీవు పోయి నా సేవకుడు దావీదుతో ఇట్లను, యెహోవా సెలవిచ్చింది ఏమనగా, నా నివాసమునకే ఈ యొక్క ఆలయం కట్టించుట నీ చేత కాదు. దావీదు అనుకున్నాడు దేవుని కొరకు ఆలయం కట్టించాలి అని మనసు ఉంది తనకి, దేవుని కొరకు మందిరం కట్టాలని ఒక ఆశ ఉంది. కానీ దేవుడు ఏమంటున్నాడు దావీదుని, అసలు నీకు చేత కదయ్యా, నాకు మందిరం కట్టడం నీకు చేత కాదు, అసలు ఆలయం కట్టించడం నీ చేత కాదు. ఇశ్రాయేలును రప్పించిన నాట నుండి నేటి వరకు నేను ఒక ఇంటిలో నివాసము చేయక ఒకనొక గుడారములోను ఒకనొక డేరాలోను నివాసం చేస్తాను. ఇశ్రాయేలుని ఐగుప్తు నుంచి ఆ భయంకర బానిసత్వం నుంచి విడిపించుకొచ్చిన మొదలు నేను ఎవరైనా ఇంట్లో ఉన్నానా, ఆ గుడారంలోను ఆ డేరాల్లోనే కదా నేను ఉన్నాను, అక్కడే కదా నేను నివాసం చేస్తాను అని దేవుడు చెప్తున్నాడు. నేను ఇశ్రాయేలులందరి మధ్యను సంచరించిన కాలమంతయు మీరు నా కొరకు దేవదారు మ్రాణులతో ఆలయం కట్టకుంటారేమి అని నా జనమును మేపవలసినదని నేను ఆజ్ఞాపించిన ఇశ్రాయేలు న్యాయాధిపతుల్లో ఎవరితోనైనా అయినను నేను ఒక మాట అయినను పలికింటిన. ఇశ్రాయేలు ప్రజలకు ఎంతో మంది న్యాయాధిపతులను దేవుడు ఏర్పాటు చేశాడు. వాళ్ళు కష్టాలు వచ్చినప్పుడు, వాళ్ళు దేవునికి మొరపెట్టినప్పుడు ఒక న్యాయాధిపతిని లేపుకొని వాళ్ళ పక్షంగా ఆ న్యాయాధిపతి యుద్ధం చేసి వీళ్ళకి జయాలు తీసుకొచ్చి ఇలాగా ఎంతో మంది న్యాయాధిపతులను దేవుడు వాళ్ళకి ఇచ్చాడు. వాళ్ళు ఎవరికన్నా నేను చెప్పానా, నాకు ఒక దేవధర్మంతో ఒక మందిరం కట్టండి అని ఏ న్యాయాధిపతి కన్నా నేను చెప్పానా? నేను ఒక మాట అయినా పలికి ఉంటున్నా. నా సేవకుడు దావీదుతో చెప్పవలసింది ఏమనగా, అధిపతి చూస్తున్నాడు, నీవు నా జనులైన ఇశ్రాయేలీయుల మీద అధిపతిపై ఉండినట్లు గొర్రెల వెంబడి తిరుగుచున్న నిన్ను గొర్రెల దొడ్డు నుండి తీసి నీ వెళ్ళిన చోటనెల్లా నీకు తోడుగా ఉండి నిన్ను ద్వేషించిన వారిని నీ ముందర నిలవనీయక నిర్మూలన చేసిదని లోకంలోని మనుషులకు కలిగి ఉన్న పేరు వంటి పేరు నీకు కలుగజేయుదును. మరియు నేను నా జనులైన ఇశ్రాయేలీయుల కొరకు ఒక స్థలం ఏర్పరిచి వారిని నాటుదును. వారు మరి తిరుగులాగక తమ స్థానమునందు కాపురు ముందురు. పూర్వమందు జరిగినట్లు నా జనులైన ఇశ్రాయేలీయుల మీద నేను న్యాయాధిపతులు నిర్ణయించిన కాలం మొదలుకొని జరుగుతూ వచ్చినట్లును దుష్టులు వారిని ఇంకా శ్రమ పెట్టకుందురు. ఇశ్రాయేల్ ప్రజల గురించి దేవుడు ఎంత ఆలోచన కలిగి ఉన్నాడు చూడండి. నా ప్రజలు ఇంకా తిరుగులాడరు. ఇప్పుడు వీళ్ళు ఉన్న స్థానానికి మిద్యానీలో మోనీలో వీళ్ళు ఎవరో ఒకటి రావడం, వీళ్ళ మీద యుద్ధం చేయడం, వీళ్ళకి దోసుకుపోవడం, ఒక న్యాయాధిపతి లేవడం, మళ్ళీ అక్కడి నుంచి వాళ్ళని విడిపించడం, తర్వాత ఇశ్రాయేలీయులు దేవునికి వ్యతిరేకంగా పాపం చేయడం, మరలా ఇంకో శత్రువు చేతికి అప్పగించడం, ఇలాగే జరుగుతూ వస్తుంది. ఆ యొక్క చరిత్ర అంతా, ఇశ్రాయేల్ చరిత్ర అంతా న్యాయాధిపతులు మనం చదువుతున్నప్పుడు అవన్నీ మనకు కనబడతాయి. కానీ ఇక ముందు నేను అలా చేయను, ఇశ్రాయేలుకి నేను ఒక నిర్ణయించిన కాలం మొదలుకొని జరుగుతూ వచ్చున్నట్లు దుష్టులు వారిని శ్రమ పెట్టకుందరు. దుష్టులు వాళ్ళకి శ్రమ పెట్టకుండా నీ పగవారందరినీ నేను అడిచి వేసిదను. అదిగాక యెహోవా నీకు సంతలుగు చేయరని నేను నీకు తెలియజేసేదని. నీ జీవిత దినములు తీరి నీ పితరుల యొద్దకు నువ్వు చేరినప్పుడు నీ కుమారుల వలన కలుగు నీ సంతతిని నేను స్థాపన చేసి అతని రాజ్యమును స్థిరపరిచేదను. అతడు నాకు ఒక మందిరమును కట్టించను. అతని సింహాసనమును నేను నిత్య స్థాపన చేసేదను. నేను అతనికి తండ్రినై ఉండును, అతడు నాకు కుమారుడై ఉండును. నీకంటే ముందుగా ఉన్న వారికి నా కృపను నేను చూపక మానినట్లు అతనికి నేను నా కృపను చూపక మానను. నా మందిరమును నా రాజ్యమందును నేను నిత్యం అతన్ని స్థిరపరిచెదను. అతని సింహాసనం ఎన్నటంటికి స్థిరముగా నుండనని అతనికి తెలియజేశాను. ఇవన్నీ దేవుడు నాతానికి రాత్రి నాతానుతో దేవుడు ప్రవక్తతో దేవుడు చెప్తున్నాడు, నేను ఎప్పుడన్నా ఎవరినన్నా
నా కొరకు ఒక మందిరం కట్టించమని నేను అడిగానా? ఏ న్యాయాధిపతిని నన్ను అడిగానా? ఆ, ఆ, కానీ నేను ఇశ్రాయేల్ ప్రజలకు ఒక స్థలాన్ని ఏర్పాటు చేస్తాను. తెలుగునాళ్ళు వాళ్ళకి ఒక దేశాన్ని నేను వాళ్ళకి ఇస్తాను. దేవుని యొక్క గొప్ప ఉద్దేశాలు చూడండి. ఒక స్థలమును ఏర్పరిచి, ఇశ్రాయేలు కొరకు స్థలమును ఏర్పరిచి వారు నాటుదును. వాళ్ళు నాటుతాను నేను అక్కడ. వారు మరి తిరుగులాడక తమ స్థానమునందు కాపురముందురు. పూర్వముందు జరిగినట్లు నా జనులైన ఇశ్రాయేలు మీద నేను న్యాయాధిపతి నిర్ణయించిన కాలం మొదలుకొని జరుగుతూ వచ్చినట్లు దుష్టులు వారినిగా శ్రమ పెట్టకుందరు. ఏ దుష్టులు వాళ్ళకి చంపెట్టకుండా నేను వాళ్ళని నాడతాను నేను. తర్వాత నీ కనులందరూ నేను అడిచివేసేదను. అది కాక ఎగువ నీకు సంతతి కలదు. చెప్పమని నాతానికి దేవుడు అని చెప్తున్నాడు. దావీదు శత్రులందరిని అంట అడిచేస్తానని చెప్పాడు. నిజంగా దావీదు మరి యెహోవా యుద్ధాలు చేశాడని దేవుని వాక్యంలో ఉంది. యెహోవా యుద్ధాలు చేశాడు దావీదు. దేవుని కొరకు మోసం కలిగి బ్రతికాడు. యథార్థవంతుడై ఉన్నాడు. నిర్దోషిగా బ్రతికాడు. దేవునికి ఇష్టడుగా బ్రతికాడు. తన చేతులకు నిర్దోషత్వాన్ని బట్టి దేవుడు నాకు ప్రతిఫలం ఇచ్చాడని చెప్తున్నాడు. తన హృదయాన్ని నిర్దోషం కాపాడుకున్నాడు. తన చేతులు నిర్దోషం కాపాడుకున్నాడు. దేవుని భయభక్తులు కలిగి ఉన్నాడు. కాబట్టే దేవుడు అతనికి ఏమని వాగ్దానం చేస్తాడంటే, నీ జీవిత తీరి నీ పితరులేతకు నువ్వు చేరినప్పుడు నీ కుమారులు కలుగు నీ సంతతి నేను స్థాపన చేసి అతని రాజ్యమును స్థిరపరిచారు. నీ జీవితకాలం అయిపోయిన తర్వాత, నీ లోకాన్ని విడిచిపెట్టేసి వెళ్ళిపోయిన తర్వాత నీ కుమారులను దీవిస్తానయ్యా. దేవుడు ఎంత గొప్ప దేవుడు. తరతరాల ఆశీర్వాద కొరకు ఆయన ఆలోచన చేస్తాడు. మనమేమో మన ముందున్న దాని కొరకు, మన ఎదుటి ఉన్న దాని కొరకు చూస్తాం. కానీ మన దేవుడు మన తర్వాత మన సంతానానికి, వాళ్ళ తర్వాత వాళ్ళకి జరిగే అన్ని కూడా దేవుడికి తెలుసు. ఆది అంతమన్నీ తెలుసు. ఆయన నీ సంతతిని నేను స్థాపన చేసి అతని రాజ్యం స్థిరపరుస్తాను. నేను నీ కుమారుని రాజ్యాన్ని నేను స్థిరపరుస్తాను. అతను నాకు ఒక మందిరం కట్టించును. అతని సింహాసనం నిత్య స్థాపన చేసేదాను. అతను కట్టిస్తున్నాడు. నువ్వు నీకు చేత కదయ్యా, నీకు చేత కదా నాకు మందిరం కట్టేసాను. హృదయంలో వచ్చిన ఆశ మంచిది, కానీ అది మాత్రం నీ వల్ల కాదు. నేను అతనికి తండ్రి అయిందును, అతను నాకు కుమారుడైందును. నీకంటే ముందుకు ఉన్నవానికి నా కృప నేను చూపక మానినట్లు అతనికి నా కృపను చూపక మానడు. ఎందుకంటే ముందున్నాడు సౌలు కూడా దేవుడు ఇశ్రాయేలులో మొదటి రాజుగా ఏర్పాటు చేసుకున్నాడు. కానీ దేవుడు చెప్పినట్టుగా సౌలు చేయలేదు. దేవుడి మీద తిరుగుబాటు చేశాడు. అంటే దేవుడు ఒకటి చెప్తే ఇంకోటి చేశాడు. అమాలీకులందరినీ బొత్తుగా నిర్మూలన చేయని చెప్తే ఏం చేశాడు? రాజును పట్టుకొచ్చాడు. తర్వాత అర్పించిన గొర్రెల్ని, బవలసిన ఎద్దుల్ని ఎన్ని పట్టుకొచ్చాడు. ఇవన్నీ ఎందుకయ్యా అంటే, ఎరుపులేంటి రంకులేంటి అని సమూయేలు అడిగితే నీ దేవుడికి బలి ఇవ్వడానికి అన్నాడు. అప్పుడు సమూయేలు చెప్పాడు, మాట వినటం కష్టమయ్యా. దేవుడు ఏం చెప్పి అది చెయ్యాలి, అంతేగాని నువ్వు ఇష్టమైన చేయడం కాదు. బలులు అర్పించడం కాదు. నీ బలులు ఎవరికి కావాలి, నువ్వెవరికి కావాలి? మాట వినాలి. నువ్వు తిరుగుబాటు చేయడం అనేది సోది చెప్పడానికి పాపంతో సమానము. మూర్ఖ తగపరచుట, మాయ విగ్రహాలు, గృహదేవతలు పూజించే పాపంతో సమానం. మరి నువ్వు మీద తిరుగుబాటు చేసిన కాబట్టి నిన్ను రాజుగా చేసిన దేవుడు కూడా ప్రశాంతపడుతున్నాడు. నిన్ను త్రోసేసి ఇంకా తన హృదయాన్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడని సౌలుతో సమూయేలు చెప్పాడు. అంటే సౌలుకి దేవుడు ఇచ్చిన తరుణాలు సద్వినియోగం చేసుకోలేదు. మన జీవితంలో కూడా దేవుడు మనకి ఇచ్చిన తరుణాలు మనం సద్వినియోగం చేసుకుని దేవునికి ఇష్టలుగా మనం బ్రతికితే, యథార్థవంతులుగా బ్రతికితే మనల్ని, మన పిల్లల్ని, వాళ్ళ సంతానాన్ని దేవుడు ఎప్పుడు విడిచిపెట్టడు. కానీ మనం తిరుగుబాటు చేసేవాడు అయినాం అనుకోండి, నువ్వు ఎంత ఎడబాడువైనా దేవునికి అది లక్ష్యం ఉండదు. రోజు పడేస్తాడు. సౌలు కుటుంబాన్ని రోజు పడేశాడు. కానీ నీ సంతానానికి మాత్రం నేను కృపను తక్కువ చేయను. వాళ్ళకి కృప లేకుండా చేశాను. కానీ నీ సంతానానికి అయితే నేను కృపను మాత్రం తక్కువ చేయను. వాళ్ళని తప్పులు చెప్తాను, కానీ నేను తండ్రి అయిందును, అతను నాకు కుమారుడైందును. నీకంటే ముందుగా ఉన్నవానికి నా కృప నేను
చూపక మానట్లు అతనికి నేను నా కృపను చూపక మానను. నా మందిరం నందు నా రాజ్యం నందును నేను నిత్యం అతన్ని స్థిరపరిచాను. నా రాజ్యంలో నా మందిరములో నిత్యం అతనేను స్థిరపరుస్తాను. అతని సింహాసనము ఎన్నిటికీ స్థిరముగా నుండనని అతనికి తెలియజేశాను. 15 నాతమునకు ప్రత్యక్షమైన దాన్ని బట్టి ఈ మాటలన్నిటినీ దావీదుకు తెలియచేయగా, రాజైన దావీదు వచ్చి యెహోవా సన్నిధిని కూర్చుండి ఏలాగు మనవి చేశాడు. దేవా యెహోవా, నీవు నన్ను ఎంత హెచ్చులోనికి తెచ్చుటకు నేను ఎంతటి వాడిని, నా ఇల్లు ఏమాత్రపది. చూడండి, దేవుడు తను అంత ఉన్నతంగా దీవిస్తానని నీ కుమారుడిని, నీ తరఫు చనిపోయిన తర్వాత నీకు కుమారుడిని ఇస్తాను, కుమారుడిని రాజ్యాన్ని స్థిరపరుస్తాను, అతని రాజ్యాన్ని ఎప్పటికీ స్థిరపరుస్తాను. ఎందుకంటే దావీదుకు దేవుడు ప్రమాణం చేశాడు, సూర్యుడు ఉన్నంత కాలం నీ సింహాసనం ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు ఇస్రాయేల్ రాజ్యాన్ని పరిపాలిస్తున్న నెతన్యాహు ఆయన కూడా యూదా గోత్రపు చెందినోడంట. చూసా దేవుని వాక్యంలో ఎలాగా సత్యంగా నెరవేరుతుంది చూడండి. ఆయన ఒక మాట ఇచ్చింటే మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. యెహోవానని నేను మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. యెజ్రేలు 36 ఏంటి, దేవుడు ఒక మాట ఇచ్చాడంటే మనం మర్చిపోతాం కానీ ఆయన మర్చిపోడు. అబ్రాహాంకి ఇచ్చిన మాట, ఇస్సాకు ఇచ్చిన మాట, యాకోబుకి ఇచ్చిన మాట ఆయన ఎప్పుడు మర్చిపోలేదు. ఇశ్రాయేలు ప్రజల్లో ఐగుప్తులో ఉన్నప్పుడు వాడు మొరా దేవుడు అన్నాడు, వాడు మొర దేవుడు విన్నాడు. మోషేని పంపించాడు. మోషేని ఎలాగంటే మోషేకి ఆ యొక్క మరి అరణ్యంలో దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఎలా ప్రత్యక్షమయ్యాడంటే ఒక పొదలో అగ్ని మండుతుంది కానీ పొద కాలిపోవట్లేదు. ఏంటి చాలా చెట్టుగా ఉంది, మంట వచ్చేస్తుంది కానీ పొద కాలిపోవట్లేదు, పొద పచ్చకున్నది. ఇదేంటో దీని సంగతి ఏంటో చూద్దాం దగ్గరికి వెళ్ళాడు మోషే దగ్గరికి వెళ్తే అక్కడ ఏం జరిగింది, ఒక యెహోవా దూత అంటే యేసుప్రభు అనమాట. ఆదమ అందరిలో యెహోవా దూత అన్న, యెహోవా బాహు అన్న, యేసుప్రభు అని గుర్తు, అంటే కుమారుడు అని గుర్తు. ఆ యొక్క యేసుప్రభు ఒకటి మాట్లాడుతున్నాడు, ఏమని, ఇది పరిశుద్ధ స్థలం, దగ్గరికి రాకు, నీ కాళ్ళకి చెప్పులు ఉన్నాయి, చెప్పులు తీసే అన్నాడు. సరే, తర్వాత నీ తండ్రి యొక్క దేవుణ్ణి, నీ యొక్క అబ్రాము దేవుణ్ణి, ఇస్సాకు దేవుణ్ణి, యాకోబు దేవుణ్ణి. అబ్రాము తండ్రి కూడా దేవుని యందు భయభక్తులు కలిగినాడు. అబ్రాము, యోకోబేదు వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే యెహోవా యందు భయభక్తులు కలిగి దేవుడిచ్చే రక్షణ కొరకు ఎదురు చూశారు వాళ్ళు. సరిగే ఫరో ఆ దినాల్లో ఇశ్రాయేల్ ప్రజలు శ్రమ పెడుతూ వీళ్ళు సైన్యం ఎక్కువైపోతున్నారు, ఏదైనా యుద్ధం వచ్చిందనుకో మన శత్రుల పక్షాన్ని వీళ్ళు చేరి మన శత్రువులతో ఏకమే మన మీదకి యుద్ధానికి వస్తారేమో, వీళ్ళ సైన్యం ఎక్కువ అవుతుంది, వీళ్ళకి సైన్యం పెరగకుండా ఉండేటట్టు మనం ఒక ప్లాన్ చేయాలని ఇశ్రాయేల్ ప్రజలకు ఎవరైనా సరే మగపిల్లడు పుడితే వాడు వెంటనే చంపేయాలని, ఎవరైనా సరే చంపేయాలని ఆజ్ఞ పెట్టాడు. మగపిల్లడు పుడితే చంపేయాలి. చూడండి, సైతానుడు దేవుడు తన ప్రజలను ఆయన కాచుకుంటా ఉంటే సైతానుడు వాడి తంత్రాలతో తన పిల్లల మీదకి దాడి చేయాలని చూస్తాడు. ఇశ్రాయేల్ ప్రజలు ఒక జనాంగం చేసి ఆ బానిసత్వం నుంచి విడిపించి వాళ్ళకి ఒక దేశం ఇచ్చి వాళ్ళని అక్కడ స్థిరపరిచి ఆ ఇశ్రాయేలుకు రాజ్యం ఏర్పాటు చేయాలని దేవుని యొక్క సంకల్పం ఉంటే, సైతానుడి సంకల్పం ఏం చేస్తుంది, మగపిల్లలు అందరూ చంపేయాలని ఫరోలో దూరి అది పథకం వేసింది. అలాంటి టైంలో కూడా అమ్రాము మరి యోకోబేదు ఎంత విశ్వాసాన్ని కలిగి ఉన్నారంటే వాళ్ళు 3 నెలల బిడ్డను దాచిపెట్టారంట. ఎలా దాచిపెట్టారో తెలియదు. తర్వాత ఆ బిడ్డకు చెమ్మ పెట్టి చేసి మరి దానికి కీలు పూసి నైల్ నదులు విడిచిపెట్టారు. ఒక దేవుని బిడ్డ బైబిల్ చదువుతున్నప్పుడు ఇదే చదివాడంట. కీలు పూసి నీళ్ళకుండా కీలు పూసి నైల్ నదిలో మోషేను బొమ్మ పెట్టింది కదా, ఆ కీలు పూసిందంటే ఆ యొక్క ఆ కీలులో ఆయిల్ ఉంది,
అని దాన్ని చూసంట గల్ఫ్ దేశాల వాళ్ళు బావులు తవ్వి ఆయిల్ తవ్వడం మొదలు పెట్టారంట. చూడండి, దేవుని వాక్యం ఎంత సత్యం. ప్రతి దానికి దేవుని వాక్యంలో జవాబు ఉంది. దేవుని వాక్యంలో జవాబు ఉంది. అందుకే దేవుని వాక్యాన్ని మనం శ్రద్ధగా చదవాలి. యెహోవా వాక్యాన్ని మనం శ్రద్ధగా చదవాలి. దేవుని వాక్యాన్ని మనం శ్రద్ధగా చదవలే కాదు, వాక్య ప్రకారం మనం జీవించినప్పుడు మనం కూడా ఈ ఆశీర్వాదాలన్నీ పొందుతాం. ఆశీర్వాదాలన్నీ మనం సంపాదించుకుంటాం. దేవుడు వెళ్ళమన్నప్పుడు ఐగుప్తుకి వెళ్ళాలి అంటే మోషే వెంటనే ఒప్పుకోలేదు. చాలా సాగులు వాళ్ళ దగ్గరికి వెళ్ళి దేవుడు అని చెప్పమంటే ఏం చెప్పమంటావు అని అడిగాడు. నేను ఉన్నవాడును అనువాడునై ఉన్నానని చెప్పమన్నాడు. తర్వాత దేవుడి ఏం పేరంటే ఏం చెప్పమంటారు అడిగాడు. నేను ఉన్నవాడును అనువాడునై ఉన్నాను, ఎప్పుడు ఉంటాను, నేను నీతో మాట్లాడే దేవుడు అనువాడునై ఉన్నానని చెప్పాడు. తర్వాత అయినా మోషే నా మాటలు వింటారేంటి ఇశ్రాయేలీలు, నేను అక్కడ వెళ్తే నా మాట వింటారు ఏంటంటే, నిన్ను చంపాలనుకున్న వాళ్ళు అందరూ చచ్చిపోయారు, అక్కడ యుక్తులు లేరాళ్ళు, నువ్వు వెళ్ళి మరి ఆ ప్రజలను విడిపించాలి అనేసి దేవుడు మోషేతో చెప్తున్నప్పుడు మోషే లోపడట్లేదు. నీ చేతిలో ఏముందంటే కర్ర అన్నాడు. కర్ర అంటే అది కింద పడే అన్నాడు దేవుడు. కింద పడే అంటే అది వెంటనే ఏమైపోయింది, పాము అయిపోయింది. పారిపోయాడంట మోషే ఆ పాముని చూసి. అంటే జీవం లేని కర్రకి జీవం కలిగిన నిజంగా పాము అయిపోయింది. దేవుడు అన్నాడు దాన్ని తోక పట్టుకో అన్నాడు. తోక పట్టుకుంటే మళ్ళీ అది కర్ర అయిపోయింది. మళ్ళా నీ రొమ్ము నానించు అన్నాడు. రొమ్ము నానించనగానే ఆ చెయ్య కాస్త కుష్ఠరోగం చెయ్యి అయిపోయింది. మళ్ళా తీసేసాయి అన్నాడు, మామూలు చెయ్యి అయిపోయింది. ఆ నీళ్ళు తీసి గొట్టు మీద అయ్యి అన్నాడు, కాస్తే రక్తం అయిపోయినాయి. అలాగా ఈ సూచనలు ఇచ్చి దేవుడు నువ్వు వెళ్ళన్నా బాబు నేను నోటి మాంద్యం వెళ్ళండి, నాకు నేను సరిగ్గా మాట్లాడలేను, నేను అత్తోడు అన్నట్టు మాట్లాడాడు. దేవుడు కోపం వచ్చింది. నీ అన్న ఉన్నాడు కదా అహరోను, అతన్ని నీ దగ్గర పంపిస్తాను, నువ్వు మాటలు చెప్పు, అతను మాట్లాడతాడు నీ పక్షంగా అని దేవుడు దాన్ని పంపించి ఐగుప్తు నుంచి వాళ్ళు విడిపించాడు. అంటే దేవుడు తన ప్రజల కొరకు ఎన్ని రీతిలుగా ఆయన ప్రయాసపడ్డాడు చూడండి. కాబట్టి వాళ్ళ ప్రజలకి ఒక రాజ్యం ఇవ్వాలని ఒక ఉద్దేశమైన ఉంది. అప్పుడు నీ గర్భంలోంచి కుమారుడు పుడతాడు, వాడిని మందిరాన్ని కడతాడని దావీదు చెప్పినప్పుడు దావీదు దేవుడి సందులోకి చేరి ఎలా ప్రార్థన చేశాడో చూడండి. రాజైన 16 వచనం, రాజైన దావీదు వచ్చి యెహోవా సన్నిధిని కూర్చుండి ఈలాగ మనం చేసిన, దేవా యెహోవా, నీవు నన్ను ఎంత హెచ్చులోనికి తెచ్చుటకు నేను ఎంతటి వాడను, నా ఇల్లు ఏమాత్రది ప్రభా, నువ్వు నన్ను ఎంత హెచ్చించడానికి నేనే పాటు వాడిని, నా ఇల్లే పాడది, నా బతుకే పాడది, ఎలా తగ్గించుకుని. అప్పుడు రాజు అయి అన్నాడు, కానీ నేను రాజును కాదు అన్నట్టు మాట్లాడలే. ఎలా తగ్గించుకున్నాడు చూడండి. 17 వచనం, దేవా ఇది నీ దృష్టికి స్వల్ప విషయమే, దేవా యెహోవా, నీవు రాబో బహుకాలం వరకు నీ సేవకుని సంతతిని గురించి సెలవిచ్చి మనుషుడు మాట్లాడినట్లు దయపాలించి నాతో మాట్లాడి నా సంతతి ఘనత చెందునని మాట ఇచ్చున్నావు. నీ దాసుడు నాకు కలగబో గంటను గురించి దావీదును నీ దాసుడినైన నేను నీతో మరి ఏమై మనవి చేసేదను, నీవు నీ దాసుని ఎరుగుదువు. యెహోవా, నీ దాసుని నిమిత్తమే నీ చిత్త ప్రకారం ఈ మహాఘనత కలుగునని నీవు తెలియజేసి ఉన్నావు. అతని నిమిత్తమే నీవు గొప్ప కార్యమును చేసి ఉన్నావు. యెహోవా, మేము మా చెవులతో వినదంతయు నిజము, నీ వంటి వాడెవడునూ లేడు, నీవు తప్ప మరి ఏ దేవుడునూ లేడు. ఎంత గ్రహించుకుంటున్నాడు చూడండి. నీలాంటి దేవుడు ఎవరో లేడు, అసలు నీవు తప్ప దేవుడే లేడు. నీ జనులైన ఇశ్రాయేలు వంటి జనము భూలోకమంది ఏది? నీ జనులైన ఇశ్రాయేలు వంటి జనము భూలోకంలో ఇంకో జనం ఉందా? లేదు. దేవుడు ఏర్పాటు చేసుకున్న, ఆయన స్వాస్థ్యంగా చేసుకున్న ఇశ్రాయేలు వంటి జనము ఇంకోటి లేరు. ఆ చిన్న దేశము, కానీ ప్రపంచ దేశాలన్నీ దాని మీద యుద్ధానికి వెళ్తున్నా, ప్రపంచ పటంలోంచి వాళ్ళు తీసి పాడేయాలనుకున్నా,
ఎవరి వల్ల కాబోతుంది. ఎన్ని యుద్ధాలు జరిగినా ఎప్పుడు వాటం అనేది వాళ్ళకి లేదు. ఎందుకంటే ఇశ్రాయేల్ కాపాడువాడు, కొనుకోడు, నిద్రపోడు. వాళ్ళ దేవుడు వాళ్ళ పక్షంగా యుద్ధాలు చేస్తాడు. ఎంత గొప్ప దేవుడు! అలాంటి దేవుడిని మనం కలిగి ఉన్నాము. మనము దావీదు కలిగి ఉన్న ఇలాంటి గ్రహింపును మనం కలిగి ఉన్నామా? దావీదు ఎంత గ్రహింపుతో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. నీ జనులైన ఇశ్రాయేలు వంటి జనం భూలోకం మంది ఏది ఎక్కడ ఉంది? ఈ జనం లాంటి జనం ఎక్కడుంది? వాళ్ళకున్న తెలివితేటలు భూమి మీద అన్ని కనిపెట్టిన వాళ్ళే కదా, దేవుని ప్రజలే కదా, క్రైస్తులే కదా, యూదులే కదా. అలాంటి జనం ఏది అసలు? ఐగుప్తులో నుండి నీవు విమోచించిన నీ జనులు ఎదుట నిలువ నీయక నీవు అనేక జనములను తోలివేసినందువల్ల నీవు మహా భయంకరమైన పేరు తెచ్చుకుంటువి. వారు నీ సొంత జనులకున్నట్లు వారిని విమోచించుటకే దేవుడైన నీవు బయలుదేరుతుంది. అసలు ఐగుప్తులో నుంచి, ఆ బానిసత్వంలో నుంచి నీ బిడ్డలు బయట తీసుకొచ్చావు. వాళ్ళని స్థాపించడానికి అక్కడున్న జనాలన్నింటినీ తోలేసావు నువ్వు. అసలు నీలాంటి దేవుడు ఎవరు ఉన్నారు? అసలు నీ జనం వంటి జనం ఏది? ఇశ్రాయేలు వంటి జనం ఇంకో లేదు అక్కడ. నీ అనేక జనములను తోలివేసినందువల్ల నువ్వు మహాభయంకరమైన పేరు తెచ్చుకుంటువి. వారు నీ సొంత జనులైనట్లు వారిని విమోచించుటకే దేవుడని నీవు బయలుదేరుతువి. రాహాబు వేశ్య కూడా ఆ ఇరుకొని పట్టుకోవడానికి, ఎగులు చూడడానికి ఎగులువారు వెళ్ళినప్పుడు ఆ ఎగులువారితో ఆమె ఏమంటుంది? మీ దేవుడు ఆకాశమందు దేవుడే, భూమి అందు దేవుడే. ఆయన గురించి వెంటనే మా గుండెలు ఎదిరిపోతున్నాయంటుంది. ఒక వేశ్య గ్రహించిందంటే దేవుని గురించి. ఆయన నిజమైన దేవుడిని గ్రహించింది. మన దేవుడిని ఎంతవరకు గ్రహించుకుంటున్నాం? మన దేవుడు గొప్పతనాన్ని గ్రహించుకుంటున్నామా? ఆయన ప్రేమను గ్రహించుకుంటున్నామా? ఆయన దయను గ్రహించుకుంటున్నామా? ఆయన ఎడలు మనం కృతజ్ఞత కలిగి ఉంటున్నామా? నిజంగా దావీదు గ్రహించుకున్నాడు దేవుడిని. ఎందుకే హృదయమంతటితో దేవుడిని వెంబడించాడండి. హృదయం అంతటితో దేవుడిని సేవించాడు. తన హృదయం అంతటితో, తన సొంత ప్రాణంతో చెప్పుకున్న 103 కీర్తనలు ఏం చెప్తున్నాడు? నా అంతరంగంలోని సమస్తమా ఆయన పరిశుద్ధ నామాన్ని సంతించము. ఆయన చేసిన ఉపకారంలో దేనిని మర్చిపోకు. దేన్ని మర్చిపోకు. నువ్వు ఎక్కడ గర్వం రా నీకు. నీవు ఈ స్థితిలో ఉన్నావంటే ఈ స్థితిలో నేను పెట్టింది ఎవరు? నా దేవుడు అని తన సొంత హృదయంతో. ఎందుకంటే హృదయం అన్నిటికంటే మోసకరమైంది కదా, అది దారి తప్పిపోద్ది, తొలగిపోద్ది. కాబట్టి తన సొంత హృదయానికి బోధ చేసుకుంటున్నాడు. నిజంగా ఎంత జ్ఞానం కలిగి ఉన్నాడు దావీదు చూడండి. అందుకే దేవుడు దావీదుకి అంత కృప ఇచ్చాడు. దేవుడు దావీదుకి అంత కృప ఇచ్చాడు, శాశ్వత కాల జ్ఞానం ఇచ్చాడు. నువ్వు ఇశ్రాయేలీయుల్ని ఐగుప్తులను తీసుకురావడానికి నువ్వు బయలుదేరి వచ్చావు. ఆ రాజులందరినీ వెడలు కొట్టేశావు. 22వ వచనం, నీ జనులైన ఇశ్రాయేలీయులు నిత్యము నీకు జనులకున్నట్లు నీవు అలాగనే చేసినవి. యెహోవా అయిన నీవు వారికి దేవుడివై ఉన్నావు. యెహోవా ఇప్పుడు నీ దాసుని గూర్చియు అతని సంతతిని గూర్చియు నీవు సెలవిచ్చిన మాట నిత్యము స్థిరమగురుగాక. ఇశ్రాయేలీయుల దేవుడైన సైన్యములకు అధిపతి యెహోవా ఇశ్రాయేలులకు దేవుడై ఉన్నాడని నీ పేరు ఎన్నటన్నిటికీ ఘనపరచబడినట్లు నీవు సెలవిచ్చిన మాట నిశ్చయంగా స్థిరపరచబడదు. ఒక మాట సెలవిచ్చావంటే నిశ్చయంగా స్థిరపరచబడదు. అలాగే దేవుడు మనం ప్రార్థన చేసుకున్నాడు, మనకు వాగ్దానాలు ఇస్తాడు. దేవుడు ఇచ్చిన వాగ్దానాలు మనం గట్టిగా పట్టుకుని, ఇగో దావీదు అలా ప్రార్థన చేస్తున్నాడు, అలా ప్రార్థన చేసుకోవాలి మనం. ఆయన ఒక మాట ఇచ్చాడంటే, ఒక వాగ్దానం ఇచ్చాడంటే అది తప్పగా నెరవేరుస్తాడు. ఆయన స్థిరపరుస్తాడు. నీ పిల్లల్ని ఆశీర్వదిస్తానని దేవుడు చెప్పాడు అనుకో, నీ పిల్లల్ని తప్పకుండా ఆశీర్వదిస్తాడు. నువ్వు అదే ఆ వాగ్దానం ఎత్తి ప్రార్థన చేస్తే నీ పిల్లలు ఎంత అయోగ్యంగా తిరుగుతున్నా కానీ నీ ప్రార్థన బట్టి వాళ్ళు మళ్ళీ తిరిగి దేవుడి సందుకు వస్తారు. కాబట్టి మనం దేవుడిచ్చిన వాగ్దానాలను మనం గట్టిగా పట్టుకోవాలి. దావీదు దేవుడిచ్చిన మాటను గట్టిగా పట్టుకుని ఎలాగ ప్రార్థన చేస్తున్నాడు చూడండి. దేవుడు ఇశ్రాయేలుకు దేవుడు ఉన్నాడని నీ పేరు ఎన్నటన్నిటికీ గనపరచబడినట్లు నీవు సెలవిచ్చిన మాట నిశ్చయంగా స్థిరపరచబడను గాక. మరియు నీ దాసుడైన దావీదు సంతతిని నీ ఎదుట స్థిరపరచబడును గాక.
దేవా, నీకు సంతతి కలుగు చేసిందని నీ దాసులకు నీవు తెలియజేసి ఉన్నావు గనుక నీ సన్నిధిని విన్నపం చేయుటకు నీ దాసుని మనోధైర్యం కలిగిన. చూడండి, దేవా, నీకు సంతతి కలుగు చేసిందని నీ దాసునికి నీవు తెలియజేసి ఉన్నావు గనుక నీ సన్నిధిని విన్నపము చేయుటకు నీ దాసునికి మనోధైర్యం కలిగిన. దేవుడు మనకు వాగ్దానం ఇచ్చినప్పుడు మనకు మనసుకి ఎంత ధైర్యం వస్తుందో తెలుసా? మన పరిస్థితుల్లో, మన కష్టాల్లో మన దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనకి ఇచ్చే వాగ్దానాలు అవి ఎంత గొప్పవో. దేవా, నీకు సంతతి కలుగు చేసిందని నీ దాసును నీవు తెలియజేస్తున్నావు గనుక నీ సన్నిధిని విన్నపం చేయుటకు నీ దాసునికి మనోధైర్యం కలిగింది. నువ్వు మాట ఇచ్చావంటే అది నెరవేరుస్తున్నావు. ధైర్యంగా నేను అడుగుతున్నాను ప్రభా, మనోధైర్యం వచ్చింది. యెహోవా, నీవు దేవుడు అయ్యిండి నీ దాసునికి మేలు చేస్తున్నని సెలవిచ్చున్నావు. నువ్వు దేవుడు, నేను అపాటుడిని, నా ఇల్లు అపాటుది, నా కుటుంబం అపాటుది. కానీ నువ్వు చెప్తున్నావు ఏమని? నీ సంతతిస్తాను, వాళ్ళు నేను ఆశీర్వదిస్తానని చెప్తున్నావు. జయశాస్త్రాన్ని సెలవిస్తున్నావు. యెహోవా, నీవు దేవుడు అయ్యిండి నీ దాసునికి మేలు చేసిందని సెలవిచ్చి ఉన్నావు. అప్పుడు నీ దాసుని సంతతి నిత్యము నీ సన్నిధిని ఉన్నట్లుగా దానిని ఆశీర్వదింపని అనుగ్రహించి ఉన్నావు. యెహోవా, నీవు ఆశీర్వదించినలా అది ఎన్నటన్నిటిగా ఆశీర్వదించబడి ఉండరు. దేవుడు ఆశీర్వదిస్తే అది ఎన్నటన్నిటిగా ఆశీర్వాదం, ఎవరు దాన్ని శపించరు. దేవుడు సమాధానం కలగజేస్తే శిక్ష ఎవడేస్తాడమ్మా? యోబు తన గ్రంథంలో రాస్తాడు. నీవు సమాధానం కలుగజేస్తే శిక్ష ఎవడేస్తాడు? దేవుడు మనకు సమాధానం ఇస్తే శిక్ష ఎవడేస్తాడు? మనకు శిక్ష వేసేవాడు మనల్ని మనకు ఆయనే మనకు సమాధానం ఇస్తున్నప్పుడు ఇంకెవడేస్తాడు శిక్ష? మన పాపను క్షమించే దేవుడు మనకు సమాధానం కలగజేస్తే శిక్ష ఎవడేస్తాడు? యెహోవా, నీ ఆశీర్వదించిన ఎడల అది ఎన్నటన్నిటి ఆశీర్వదించబడింది. ఇది అయిన తరువాత దావీదు ఫిలిష్తీయులను జయించాడు. చూసారా, ముందు జరగబోయే వాటిని కూడా దావీదుకి దేవుడు అన్ని తేటగా తెలియజేశాడు. ఒకసారి కీర్తనలు 18 అధ్యాయం చూడండి అమ్మా. కీర్తన 18. దావీదు తన హృదయమంతటితో దేవుణ్ణి ఎలాగ స్తుతిస్తున్నాడో చూడండి. కీర్తన 18వ కీర్తన. యెహోవా, నా బలమా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఎవరంటే తన బలం? దావీదు యొక్క బలం ఎవరు? యెహోవాయే. యెహోవా, నా బలమా, నేను నిన్ను ప్రేమించున్నాను. యెహోవా, నా శైలము, నా కోట, నన్ను రక్షించేవాడు, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించిన నా దుర్గము. చూడండి, ఆయన నా శైలము, నా కోట, నన్ను రక్షించేవాడు, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించిన నా దుర్గము. కీర్తనీయుడైన యెహోవాకు నేను మొరపెట్టగా ఆయన నా శత్రువుల చేతులు నేను రక్షించను. కీర్తనీయుడైన యెహోవాకు నేను మొరపెట్టగా ఆయన నా శత్రువుల చేతుల నుండి రక్షించను. ప్రార్థన చేస్తాడంటే శత్రువుల చేతుల నుంచి ఆయన రక్షించాడంట. మనం కూడా దావీదులకు ప్రార్థన చేసినప్పుడు మనల్ని కూడా దేవుడు ఇప్పిస్తాడు. మరణ పాశములు నన్ను చుట్టుకొరగాను, భక్తిహీనులు వరద పురుల వలె నా మీద పడి బెదిరింపగను, పాతాళపు పాశములను అరికట్టగను, మరణపు ఊరులు నన్ను ఆవరింపగను. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టుతని, నా దేవునికి ప్రార్థన చేసేదని. ఆయన తన ఆలయంలో ఆలకించి నా ప్రార్థన అంగీకరించను. నా మొర ఆయన సన్నిధికి చేరి ఆయన చెవులు చొచ్చాను. ఎంత ధైర్యంతో చెప్తున్నాడు చూడండి. నేను దేవునికి మొరపెట్టాను నా శ్రమలో, నా కష్టంలో. మన కష్టాలు వచ్చినప్పుడు ఎవరి దగ్గరికి వెళ్తున్నాం మనం? బంధువుల దగ్గరకా, డాక్టర్ల దగ్గరకా, ఎక్కడికి పరిగెత్తుకుని వెళ్తున్నాం? దావీదు ఎక్కడికి వెళ్ళాడంటే ఆయన శ్రమ వచ్చినప్పుడు నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టుతని, నా దేవునికి ప్రార్థన చేస్తాను. మన కష్టం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు ఏం చేయాలి? మనం ప్రార్థన చేయాలి. దావీదు అలా చేశాడు. ఆయన తన ఆలయంలో ఆలకించి నా ప్రార్థన అంగీకరించను. నా మొర ఆయన సన్నిధిని చేరి.
దావీదు యొక్క మొర దేవుని సంధికి వెళ్ళిపోయిందంట. మరి మన మరి మన మొర దేవుని సంధికి వెళ్తుందా, మధ్యలో ఎక్కడన్నా ఆగిపోతుందా? ఎక్కడన్నా ఆగిపోతుందా? దేవుని సన్నిధికి వెళ్ళేటంత మొర మనకు పెడుతున్నామా? ఆయన సన్నిధికి నా ప్రార్థనను అంగీకరించను, నా మొర ఆయన సన్నిధికి చేరి ఆయన చెవులు చేర్చాను. నేను మొర అంటే ఆయన సన్నిధికి వెళ్ళిపోయి ఆయన చెవుల్లోకి వెళ్ళిపోయిందంట. మరి మనం అలా ప్రార్థన చేస్తున్నామా? అప్పుడు భూమి కంపించి అదిరేను, పర్వతం పునాదులు వడికెను, ఆయన కోపింపగా అవి కంపించను, ఆయన నాసికారంధ్రము నుండి పొగ పుట్టెను, ఆయన నోట నుండి అగ్ని వచ్చి దహించెను, నిప్పు కడుగులు రాసిపెట్టును, మేఘములను వంచి ఆయన వచ్చెను, ఆయన పాదముల కింద గాఢంధకారం కమ్మిండెను, చెరువుల మీద ఎక్కి ఆయన ఎగిరి వచ్చెను, గాలి రెక్కల మీద ప్రత్యక్షమైన. ఎప్పుడైతే దావీదు మొర చెవులోకి వెళ్ళిపోయిందో అక్కడి నుంచి దేవుడు బయలుదేరి వచ్చాడంట. కెరూబులు రెక్కల మీద ఎగిరి వచ్చాడంట. గాలి రెక్కల మీద ప్రత్యక్షం అయిపోయాడంట. కెరూబుల మీద ఆయన ఎగిరి వచ్చాను, గాలి రెక్కల మీద ప్రత్యక్షమైన. గుడారం వెళ్ళి అంధకారము తన చుట్టూ వ్యాపింపజేశాను, జలాంధకారము ఆకాశ మేఘములను తనకు మాటుగా చేసుకున్నాను. ఆయన సన్నిధిని కాంతులో నుండి మేఘములు వడగండ్లు మండుచున్న నిప్పులను దాటిపోయాను. యెహోవా ఆకాశమందు గర్జన చేశాను, సర్వోన్నతుడు తన ఉరుము ధ్వని పుట్టించెను, వడగండ్లను మండుచున్న నిప్పులను రాలేను. ఆయన తన బాణములను ప్రయోగించి శత్రులను చెదరగొట్టాను, మెరుపులు మెండుగా మెరిపించి వారిని వాడగొట్టాను. ఏ శ్రమలో ఉండి దావీదు మొరపెట్టాడో దేవుడు దాన్ని ఎలాగా దావీదుకి జయమిచ్చేసాడో చూడండి. అలాగే మన కష్టాల్లో కూడా మనం ప్రార్థన చేసినప్పుడు అది ఎలాంటి శ్రమ అయినా సరే దేవుడు మనకు సహాయం చేస్తాడు. యెహోవా నీ నాసికారంధ్రం ఊపిరి నీవు వడిగా విడవగాని గద్దింపులకు ప్రవాహములు అడుగు భాగములు కనబడెను, పునాదులు బయలుపడెను. ఉన్నత స్థలము నుండి చెయ్యి చాపి ఆయన నన్ను పట్టుకుని మహాజలరాశిలో నుండి తీశాను. బలవంతులకు పగవారు నన్ను దేశించేవారు నాకంటే బలిష్ఠులై ఉండగా వారి వశము నుండి ఆయన నన్ను రక్షించింది. పగోడు నాకంటే బలవంతులై ఉన్నారు, కానీ నా దేవుడు వాళ్ళ వశములో నుండి నన్ను రక్షించాడు. నిజమే, మనకు వచ్చే కష్టాలు బాధలు మన తలకు మించిపోయినట్టు కనపడవచ్చు, కానీ మన దేవుడు గొప్ప దేవుడు. మన గొప్ప దేవుడు ఉన్నాడు. మనం నిజంగా ఇలాగ దావీదు వలె ఎలాగా ఆపత్కాలం అందు వారు నా మీదకి రాగా యెహోవా నన్ను ఆదుకొనెను, విశాల స్థలమునకు ఆయన నన్ను తోడుకుని వచ్చాను. నేను ఆయనకి ఇష్టడైన కనుక ఆయన నన్ను తప్పించాను. నా నీతిని బట్టి యెహోవా నాకు ప్రతిఫలం ఇచ్చాను, నా నిర్దోషతను బట్టి నాకు తాను నీతిగా బతికాడు. తన నీతిని బట్టి దేవుడు తన జ్ఞాపకం చేసుకున్నాడంట. నిర్దోషత్వం, శుద్ధమైన హృదయము, నిర్దోష చేతులు కలిగి ఉన్నాడు. యెహోవా నీ పర్వతానికి ఎక్కదగిన వాడేవాడు. ఆయన పర్వతానికి వెళ్ళాలంటే, ఆయన సన్నిధికి మనం వెళ్ళాలంటే శుద్ధమైన హృదయం ఉండాలి, నిర్దోషమైన చేతులు ఉండాలి. మరి మనం హృదయంలో పాపాన్ని దాచిపెట్టుకుని దేవుని సన్నిధికి వెళ్ళి మొరపెడితే మన ప్రార్థన కూడా పాపం అయిపోద్ది. దావీదు ఏమంటున్నాడు? నా యొక్క నిర్దోషత్వాన్ని బట్టి దేవుడు నాకు ప్రతిఫలం ఇచ్చాడు. తను నిర్దోషత్వాన్ని కాపాడుకున్నాడు, మన పరిశుద్ధతను కాపాడుకున్నాడు. కాబట్టి